సార్ ముఖ్యంగా మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇది మెయిన్లీ నిద్రకి ఏదన్నా ప్రభావం ఉందంటారా? రైట్. సో మనము ఈ బుక్లో నిద్ర సెకండ్ చాప్టర్ అండి. మొబైల్ వల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి, ఎందుకు నిద్ర రాదనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా మనకు బ్రెయిన్లో సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అని ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే సర్కేడియన్ రిథమ్, అంటే పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి ఎటువంటి సిగ్నల్స్ పంపించాలి, ఎటువంటి మెటబాలిజం పంపించాలి అనేది మన బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో దీంట్లో మేజర్ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే లైట్ అనమాట. ఎంత లైట్ కళ్ళల్లో పడుతుంది, కళ్ళల్లో బాగా లైట్ పడిందంటే అది పొద్దున అనుకుంటుంది, నిద్ర రానియదు. ఎప్పుడైతే కళ్ళల్లో లైట్ పడదో దానికి తెలిసిపోతుంది అనమాట ఇది రాత్రి అయిందని, నిద్ర వచ్చే సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. మనం ఈ మొబైల్ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మొబైల్లో ఉన్న బ్లూ లైట్ మనకు రెటీనాలో పడి, రెటీనా ఏం చేస్తుందంటే సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్కి సిగ్నల్ పంపిస్తుంది. ఓ నా కళ్ళల్లో మొత్తం లైట్ ఉంది, ఇది రాత్రి కాదు, ఇది పొద్దున, కాబట్టి నువ్వు వేక్ఫుల్ సిగ్నల్స్ ఇవ్వు, మనిషిని మేల్కునేటట్టు చెయ్యి అని సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ మెలటోనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ పిగ్మెంట్ రిలీజ్ అయితేనే మనకు నిద్ర వస్తుంది. ఆ పిగ్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మనకు డార్క్లో ఉంటే రిలీజ్ అవుతుంది, లేదంటే రిలీజ్ కాదు. మన బాడీ అంతా అలిసిపోయింది కానీ మనకు సిగ్నల్ రావట్లేదు, ఎందుకంటే ఆ మెలటోనిన్ అనే పిగ్మెంట్ రిలీజ్ కావట్లేదు. ఎందుకు రిలీజ్ కావట్లేదు అంటే మన కళ్ళల్లో బ్రైట్ లైట్ ఉంది కాబట్టి. సో ఈ బ్రైట్ లైట్ ఉండడం వల్లనే మనకు రాత్రిపూట నిద్ర రావట్లేదు. ఈ మెటబాలిజం కానీ ఈ ఫిజియాలజీ కానీ మనం ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసాం. సో ఈ బుక్ని తప్పకుండా సెకండ్ చాప్టర్ స్లీప్ అనేది చదవడం అనేది ఇంపార్టెంట్.